డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. జిల్లాలోని కొత్తపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. చంద్రబాబు రోజుకి 2 నియోజకవర్గాల్లో పర్యటించేలా ఆయన ప్లాన్ చేస్తున్నారు. రేపు కొవ్వూరు, గోపులాపురం, 5వ తేదీన నర్సాపురం, పాలకొల్లు, 6వ తేదీన పెద్దకురుపాడు, సత్తెనపల్లి, 7వ తేదీన పామర్రు, పెనుమలూరులో బాబు రోడ్ షోలు ఉంటాయి. ప్రజాగాలం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బాబు ఇప్పటి వరకు 15 నియోజకవర్గాల్లో పర్యటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. జిల్లాలోని కొత్తపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. రోజుకి 2 నియోజకవర్గాల్లో పర్యటించేలా ఆయన ప్లాన్ చేస్తున్నారు. రేపు కొవ్వూరు, గోపులాపురం, 5వ తేదీన నర్సాపురం, పాలకొల్లు, 6వ తేదీన పెద్దకురుపాడు, సత్తెనపల్లి, 7వ తేదీన పామూరు, పెనుమలూరులో బాబు రోడ్ షోలు ఉంటాయి. ప్రజాగలం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బాబు ఇప్పటి వరకు 15 నియోజకవర్గాల్లో పర్యటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పర్యటించనున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించబోతున్నారు. కొత్తపేట నియోజకవర్గం, రామచంద్రపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఉదయం అంటే 9:30-10 గంటల ప్రాంతానికి చంద్రబాబు కొత్తపేట చేరుకుంటారు. కొత్తపేటలో ఉన్నటువంటి రామచంద్రపురంలో కెనాల్ రోడ్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పక్కనే ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం 2:30 నుంచి రామచంద్రపురం నియోజకవర్గం వెళ్తారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామం ప్రాంతంలో సభను ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించి ఈ 2 నియోజకవర్గాల్లో ఇప్పటికే కూటమి అభ్యర్థులుగా కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యనారాయణతో పాటు రామచంద్రపురం నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ ఇద్దరు కూడా టీడీపీ నాయకులే. టీడీపీ నాయకులు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువ చంద్రబాబు ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే జనసేన ఉన్నటువంటి నాయకుల ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఫోకస్ పెడుతుంటే బీజేపీ ఉన్నటువంటి ప్రాంతాల్లో పురంధేశ్వరి ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే జిల్లాల పర్యటన కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించబోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చే ఎన్నికలకు కూటమికి మద్దతు పలకాలని చెప్పి ఓటర్లను అయితే విజ్ఞప్తి చేయబోతున్నారు. ఈ 2 సభల తర్వాత రాత్రికి రామచంద్రపురం నియోజకవర్గంలోనే చంద్రబాబు బస చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన ఉంటుంది. రేపు కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం యాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎల్లుండి తణుకు, పాలకొల్లు నియోజకవర్గాల్లో చంద్రబాబు యాత్ర ఉంటుంది. ఈ విధంగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు దాదాపు 6 నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా చంద్రబాబు ఎండలు మండుతున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పర్యటన కొనసాగిస్తూ ఓటర్లకైతే కూటమిని గెలిపించాలన్న అంశాలతో అయితే చంద్రబాబు ప్రజాగళం యాత్ర అయితే కొనసాగిస్తున్నారు. వరలక్ష్మి. రైట్ గణేష్, థ్యాంక్ యూ.